హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికి. ఎందుకంటే మార్నింగ్ చేస్తున్నాను ఈ వ్లాగ్. ఒక పక్కేమో చట్నీ కోసం శనగ పలుకులు వేయిస్తున్నాను, ఇంకో పక్కేమో కుక్కర్ లో పప్పు పెట్టాను. ఇప్పుడే ఫ్రెష్ గా దోసల పిండి కూడా రెడీ చేస్తాను. ఈ రోజు స్పెషల్ ఏంటంటే పెసరట్టు. న్యూజిలాండ్ లోని పిల్లలందరికీ టర్మ్ హాలిడేస్ అండి. 2 వీక్స్ ఇస్తారండి హాలిడేస్. 1 ఇయర్ లో 4 టర్మ్స్ ఉంటాయా, టర్మ్ అయిపోగానే 2 వీక్స్ హాలిడేస్ ఇస్తారు పిల్లలకి. 2 వీక్స్ చాలు ఇల్లు పీక్ పందిరేయడానికి. నేను ఈ రోజు ఆఫీస్ కి లీవ్ పెట్టుకున్నాను, కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయాలనిపించింది. ఆఫీస్ లో వర్క్ బాగా ఉన్నప్పుడు స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇలాంటి బ్రేక్స్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఈ రోజు లీవ్ పెట్టాను కాబట్టి పిల్లలిద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఈ రోజు సరదాగా లైబ్రరీకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అందుకనే మార్నింగ్ లేవగానే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. వంట చేసి లైబ్రరీకి వెళ్ళిపోయాను అనుకోండి, లంచ్ టైం కి ఇంటికి తిరిగి వచ్చినా ఇంట్లోని ఫుడ్ రెడీగా ఉంటది. పిల్లలకి టైం కి ఫుడ్ పెట్టాలి కాబట్టి కొంచెం ఈజీగా తొందరగా అయిపోయే ఫుడ్ ని కుక్ చేస్తున్నాను. ఇంతకీ ఈ రోజు స్పెషల్ ఏంటంటే టొమాటో పప్పు అండి. ఈజీగా తొందరగా అయిపోతుంది అండ్ హెల్దీ కూడా కదా. పిల్లలిద్దరిని ఫస్ట్ రెడీ చేసి పక్కన కూర్చోబెట్టాను. పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడే పప్పు తాలింపు పెట్టానా, ఇల్లంతా గుమగుమలాడేస్తుంది. కరెక్ట్ కొలతలతో ఉండాలి గానీ పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటదండి. పప్పు బాగా ఉడికిపోతే నాకు ఇష్టం ఉండదు, కొంచెం అలా తినేటప్పుడు తగులుతూ ఉండాలన్నమాట. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేస్తాను. ఇప్పుడైతే దోసల పిండి రెడీగా ఉంది కదా, పిల్లలిద్దరికి బ్రేక్ఫాస్ట్ కి పెసరట్టు వేస్తున్నాను. పల్చగా క్రిస్పీగా వేస్తాను. ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తాను. ఈ ప్యాన్ మీద చాలా బాగా వస్తాయి దోసలు. ఈ దోశ వేసే లోపు మీరు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా చేసేయండి. దాంతో పాటు ఒక లైక్. న్యూజిలాండ్ నుంచి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. పిల్లలిద్దరికి దోశలు రెడీ అయిపోయి పల్చగా క్రిస్పీగా వచ్చాయి. అదిగోండి చూడండి, మా పాప మీకు దోశ చూపిస్తుంది. ఈ రోజు చట్నీ చాలా పల్చగా వచ్చింది. ఈ పచ్చిమిరపకాయలు ఏంటో చాలా కారంగా ఉన్నాయి. చట్నీ కారంగా అనిపించిందని వాటర్ ఎక్కువ వేస్తాను. మేమంటే తినేస్తాం కానీ పిల్లలు కూడా తినాలి కదా, అందుకని. సో పిల్లల బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ ఆఫ్టర్నూన్ కి లంచ్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడైతే పిల్లలిద్దరిని లైబ్రరీకి తీసుకెళ్తున్నాను. బుడిదానికి ఫుల్ గా ఆయిల్ రాసి జడేస్తాను. మేమంటే చిన్నప్పుడు రోజు ఆయిల్ రాసుకొని స్కూల్ కి వెళ్లే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు మాత్రం వీక్లీ వన్స్ ఆయిల్ పెట్టుకోవడానికి కూడా కష్టమైపోతుంది. ఇదిగోండి ఇది బస్ స్టాప్. న్యూజిలాండ్ లోని బస్ స్టాప్ లో ఇలా కూడా ఉంటాయి. ఇలా రోడ్డు మీద ఒక పక్కన బస్ అంత సైజు లో మార్క్ చేసి ఉంటుంది ఎల్లో కలర్ లో. బస్ స్టాప్ అని పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు. న్యూజిలాండ్ లో డ్రైవ్ చేయాలంటే రోడ్ కోడ్స్ కంపల్సరీ రావాలి, అప్పుడే సేఫ్ గా కాన్ఫిడెంట్ గా డ్రైవ్ చేయగలరు. ఇదిగోండి ఇక్కడ స్లో అని రాసుంది, ఎందుకంటే దీనికి దగ్గరలో స్కూల్ జోన్ ఉంది. ఇదిగోండి బోర్డు. స్కూల్ జోన్స్ ఏమైనా స్టార్ట్ అయినప్పుడు ఇలా బోర్డ్స్ ఉంటాయి. స్కూల్ జోన్ ఎండ్ అయినప్పుడు కూడా ఇలా బోర్డు పెడతారు. అండ్ ఇక్కడ ఎంత స్పీడ్ చూపిస్తే ఆ స్పీడ్ లోనే మన వెహికల్ వెళ్ళాలి. ఇప్పుడు ఈ రోడ్ క్రాస్ చేసేసి లైబ్రరీకి వెళ్ళిపోదాము. ఇదే లైబ్రరీ ఎంట్రన్స్. ఇది ఇక్కడ లోకల్ లైబ్రరీ అన్నమాట. ఇక్కడ బుక్స్ తో పాటు చిన్నపిల్లలకి కొన్ని టాయ్స్ కూడా ఉంటాయి. మా పిల్లలు అయితే వెళ్ళగానే ఈ టాయ్స్ నే యూజ్ చేస్తారు. కొంతసేపు ఆడుకొని తర్వాత బుక్స్ దగ్గరికి వెళ్తారు. మనోడు బ్రిక్స్ తోని బిల్డింగ్లు కడుతున్నాడు. పెద్ద పెద్ద బ్రిక్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళందరికీ ఇది ఫ్రీ లైబ్రరీ అండి. మన దగ్గర లైబ్రరీ కార్డు ఉంటే చాలు ఈ బుక్స్ ఇంటికి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ పిల్లలకి టర్మ్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాంటి లైబ్రరీస్ లోని చాలా యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. దానికి పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ పిల్లలందరికీ ఇది ఒక ఫేవరెట్ ప్లేస్ అండి. మంచి మంచి స్టోరీ బుక్స్ ఉంటాయి. పిల్లలందరూ స్టోరీ రీడింగ్ కి బాగా అలవాటు పడతారు. నేను లాస్ట్ టైం కూడా లైబ్రరీ టూర్ చేస్తూ ఒక వీడియో పెట్టాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇంకా మోర్ డీటెయిల్స్ ఇచ్చాను అందులోని. ఇదిగోండి ఈ చిన్న చిన్న బాక్స్ లో ఉన్నవన్నీ కూడా నర్సరీ బుక్స్ అన్నమాట. నర్సరీ పిల్లలకు కావాల్సిన స్టోరీ బుక్స్ అన్ని ఇందులో ఉంటాయి. మనం ఇక్కడ నుంచి ఏమైనా బుక్స్ ఇంటికి తీసుకెళ్లాలంటే క్యూ లో నించోవాల్సిన అవసరం లేదు, జస్ట్ స్కాన్ చేసుకుని మనం తీసుకెళ్లిపోవచ్చు. కాకపోతే మన దగ్గర కార్డు ఉండాలి. ఆ కార్డు లైబ్రరీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అడిగితే. ఇంటికి తీసుకెళ్లిన బుక్స్ జాగ్రత్తగా చదువుకొని నీట్ గా ఉంచుకుని మళ్ళీ టైం కి తీసుకొచ్చి ఇచ్చేయాలి. అంతేగాని ఎలా పడితే అలా వాడేసి చింపేసి వేరే వాళ్ళు చదువుకోవడానికి పనికి రాకుండా చేసేసి తెచ్చి ఇవ్వకూడదు. ఇక్కడ బుక్స్ అన్ని చూసారు కదా, చాలా నీట్ గా ఉంటాయి. బైండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటది, తొందరగా చిరిగిపోవు. ఈ లైబ్రరీలో పిల్లల కోసం బుక్స్ టాయ్స్ తో పాటు కొన్ని రకాల గేమ్స్ ఇంకా కలరింగ్ షీట్స్ కూడా ఉంటాయి. ఇంకా మనకు నచ్చిన స్టోరీ బుక్ తీసుకొని ఇక్కడ చాలా సేపు కూర్చొని పీస్ఫుల్ గా చదువుకోవచ్చు. ఏ సెక్షన్ కా సెక్షన్ సెపరేట్ గా ఉంటది. పిక్చర్ బుక్స్, స్టోరీ బుక్స్, చాప్టర్ బుక్స్ దేనికది చాలా నీట్ గా అరేంజ్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ ఒక టేబుల్ 3 చైర్స్ ఉన్నాయి కదా, అలా కూర్చొని చదువుకోవచ్చు. ఇక్కడికి పిల్లలే కాదు పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్, స్టూడెంట్స్ అందరికీ యాక్సెస్ ఉందన్నమాట. ఈ లైబ్రరీ చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటారు. ఇక్కడ న్యూస్ పేపర్, మ్యాగజైన్స్, జాబ్ సెర్చ్ హెల్ప్, ఇంకా ఫ్రీ వైఫై కూడా ఉంటది. సెపరేట్ గా స్టడీ రూమ్స్ కూడా ఉంటాయి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా కూర్చొని చదువుకోవచ్చు. అంతేకాదు కొన్ని లైబ్రరీస్ లో అయితే న్యూజిలాండ్ కంట్రీకి కొత్తగా వచ్చిన మైగ్రెంట్స్ కి ఇంగ్లీష్
నేర్చుకోవడంలో హెల్ప్ చేస్తారు. ఈ లైబ్రరీ అయితే అస్సలు బోరింగ్ గా అనిపించదు, చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. చాలా రకాల బుక్స్ ఉంటాయి కాబట్టి. ఈ లైబ్రరీ చాలా పెద్దది. నేను మీకు కొంచెమే చూపించాను, ఎందుకంటే మిగతా సెక్షన్స్ లోనే అందరూ కూర్చొని చదువుకుంటున్నారు, నేను వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు కదా. మన వాళ్ళు ఇంకా ఈ బిల్డింగ్ కడుతున్నారు. ఇదిగోండి చూడండి, వీడికంటే పెద్ద సైజ్ ఉన్న బిల్డింగ్ కట్టాడు. లైబ్రరీ అంటే చాలు మా పిల్లలిద్దరూ పరిగెట్టేస్తారు. ఇంకా మనమేమో లైబ్రరీ అంటే ఓన్లీ బుక్సే అనుకుంటాం కదా. ఈ లైబ్రరీలో మాత్రం పిల్లల్ని అట్రాక్ట్ చేసే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా ఆడుకోవడం అయిపోయింది కదా, కొన్ని స్టోరీ బుక్స్ తీసిచ్చాను చదువుకోమని. అలా మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని హ్యాపీగా చదువుకునే ప్లేస్ అన్నమాట ఇది. ఇదిగోండి ఈ సెక్షన్ లోని మ్యాగజైన్స్ అన్ని ఉంటాయి, డివిడీస్ కూడా ఉంటాయి. నాలెడ్జ్ బాగా గెయిన్ చేయొచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ మన స్టడీకి మన వర్క్ కి సంబంధించిన బుక్సే కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ బుక్స్ ఉంటాయి, మనల్ని బాగా మోటివేట్ చేసే బుక్స్ ఉంటాయి. ఇదిగోండి ఇదంతా కూడా చిల్డ్రన్ సెక్షన్. కొన్ని రకాల ఫజిల్ బుక్స్ కూడా ఉంటాయి. సో టర్మ్ హాలిడేస్ లోని పిల్లలిద్దరిని ఇలా లైబ్రరీకి తీసుకొని వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేశాను. అన్నట్టు ఒక విషయం మర్చిపోయాను, ఇక్కడ కంప్యూటర్స్ కూడా ఉంటాయి. ఫ్రీ వైఫై ఉంటుంది కాబట్టి మనకు నచ్చినంత సేపు మనం సిస్టమ్ యూస్ చేసుకోవచ్చు. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి కదండి. సో అలా ఆఫ్టర్నూన్ లంచ్ టైం కి ఇంటికి వచ్చేసి నేను మార్నింగ్ కుక్ చేసిన టొమాటో పప్పు, దాంట్లోకి మా పిన్ని పోసగా చేసి పంపించిన హోమ్ మేడ్ నెయ్యి వేసి పిల్లలిద్దరికి అన్నం పెట్టేశాను. సో అదండి ఈ రోజు వీడియో. పాప డాన్స్ క్లాస్ కి టైం అయిపోయింది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. 7, 8, left 1, 2, 3, 4, 5, 6, 7, 8, speed right 2, 3, 4, 5, 6, 7, 8, left 2, 3, 4, 5, 6, 7, 8, right 2, 3, 4, 5, 6, 7, 8, left 2, 3, 4, 5, 6, the speed 1, 2, 3, 4, they go, they go, down, they down, down, the jump, elbows up,